RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. శివమాల ధారణ చేసిన స్వాములు మండల కాలం పాటు దీక్షలు పూర్తి చేసుకుని సోమవారం ఉదయం ఇరుముడ్లు కట్టుకుని ఆ శివయ్య దర్శనార్థం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలి వెళ్లారు. శ్రీ మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షులు సాహిబ్ నగర్ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ ముదగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో అక్టోబర్ 22వ తేదీన వందలాది మంది శివస్వాములకు మాలధారణ చేయించారు. మండల కాలం పాటు దీక్షలు చేసిన స్వాములకు సోమవారం వనస్థలిపురం సాహిబ్ నగర్లోని శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములకు ఇరుముడ్లు కట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులో ఆ శివయ్య దర్శనార్థం శ్రీశైల క్షేత్రానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా దేవాలయ పరిసరాలు ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగాయి. ఈ సందర్భంగా ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామి మాట్లాడుతూ శివ మాలధారణ చేసే స్వాములకు నూతన వస్త్రాలు పంపిణీ మాలధారణ కిట్టు అందజేయడం జరిగింది. మండల కాలం పాటు శివస్వాములు, అయ్యప్ప స్వాములు, హనుమాన్ స్వాములు, భవానీ స్వాములు వందలాది మందికి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. మండల కాలం పాటు దీక్షలు పూర్తి చేసుకున్న స్వాములకు ఇరుముడ్లు కట్టించి ఆర్టీసీ ప్రత్యేక బస్సులో స్వాములను శ్రీశైల క్షేత్రానికి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. శివనామాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఎనలేని కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి ఏడు శివ మాలధారణ చేసే స్వాములకు ఉచితంగా నూతన వస్త్రాలు, మాలలు అందజేసి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీశైల క్షేత్రానికి తరలి వెళ్లిన వారిలో అధిక సంఖ్యలో స్వాములు, దేవాలయ ధర్మకర్తలు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. కొద్దిగా బండి వెనకనే పోతారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంత మంచి అవకాశము మాకు వచ్చినందుకు శివయ్యకు కృతజ్ఞతలు. ఎందుకనంటే ఇది అవకాశం అందరికీ రాదు. అందులో మా ఆధ్వర్యంలో మా తమ్ముడు సతీష్ గౌడ్, మా వారు నాగరాజ్ గౌడ్ గారు, మేము ఫ్యామిలీ మెంబర్లు అయినా కూడా ఒకరికొకరు మంచి సహకరించుకుంటూ ఈ గుడిని ఇంత డెవలప్ చేయడానికి మా తమ్ముడు చాలా కారణంగా ఉన్నారు. ఎందుకనంటే ఎలా సహకరిస్తున్నాడు అంటే ప్రతిదీ మంచి మార్గంలో వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం. ఇది మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. మరొకటి, ఈ దేవాలయము 87లో స్థాపించబడింది. 86-87లో స్థాపించబడింది. అది మాస శివరాత్రి 3 మాస శివరాత్రులు చేసుకుంటే చాలా విశేషంగా కోరికలు తీరుతాయి. అందరికీ విషయం తెలియదు. ఎందుకు అని అంటే ఇది మేము ఇక్కడ 25 ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి
మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం. మీరు అందరికీ చెప్పండి చుట్టుపక్కల వాళ్ళకి. మరి మా తమ్ముడు ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలి, ఇంకా ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నాం. మా ఆశీస్సులు ఎప్పుడూ మా తమ్ముడు ఎంబడి ఉంటాయి. మేము ఎన్నెంపడే ఉండి సహకరిస్తాం. ఆలయ చైర్మన్ గారు మన ముద్దగోని సతీష్ కుమార్ అన్నగారు ఎప్పటి నుంచో ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక ఆధ్యాత్మికంగా సన్మార్గంలో నడిపించే విధంగా ముందుకు సాగుతున్నటువంటి మన సతీష్ అన్న గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా అరుదు. అన్న నిజంగా ఒక 1000 మందిని నెక్స్ట్ ఇట్లా ఒక సాములకు మాలలేసి ముందుకు తీసుకెళ్దామని అంటుండు. అదేవిధంగా శివతత్వాన్ని ఈ ప్రపంచవ్యాప్తం చేయడమే అన్నగారి ఉద్దేశం. దీనికి ఖచ్చితంగా భక్తులందరి మద్దతు ఉంటుంది, ప్రజలందరి మద్దతు ఉంటుంది, అందరి మద్దతు ఉంటుంది. ఇట్లాంటి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి. మా సహకారం కూడా ఉంటుంది. నేను కర్మంగడి ధ్యానాంజలి ధర్మకర్తగా ఉన్నాను. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు తక్కువ. ఆ కార్యక్రమాలు చేసేటువంటి మన అన్నను ముందుకు తీసుకెళ్తూ మనం అందరం కూడా అండగా ఉంటూ ఇట్లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇంతింతై వటుడింతై అన్నంత విధంగా అన్న ఒక 10 మందితో మొదలుపెట్టిన కార్యక్రమం ఇలా వందలాది మంది, వేలాది మందితోని ఇలా స్వాములను శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తీసుకెళ్లడానికి ముందుకెళ్తున్నటువంటి అన్నకు మా తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన స్వాముల తరపున, మన భక్తుల తరపున, అదేవిధంగా ఆలయాన్ని కూడా అన్ని విధాలా అభివృద్ధి చేస్తుండు. ఒక 3 సంవత్సరాల కింద మేము వచ్చినప్పుడు చిన్న మీడియా సమావేశం పెట్టినప్పుడు డెవలప్మెంట్ అంతంత మాత్రమే ఉండే. ఇవాళ ఆలయ అభివృద్ధికి దాతలు కావచ్చు, భక్తులు కావచ్చు, అన్న ఆధ్వర్యంలో ఈ విధంగా ముందుకెళ్తూ అదేవిధంగా వేలాది మందికి అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉండు. నిజంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఆ దేవదేవుల ఆశీర్వాదం మన సతీష్ అన్న గౌడ్తో పాటు వాళ్ళందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మాలాంటి చిరు సహాయాలు మేము కూడా ఏమన్నా మీకు సహాయ సహకారాలు అందిస్తానికి ముందుంటామన్నా ఒక ఆలయ ధర్మకర్తగా ముందుంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు పదే అన్న మీరు రావాలని చెప్పేసి నన్ను ఇంత మంచి పుణ్యక్షేత్రానికి ఆహ్వానించిన మన అన్నకు, సతీష్ అన్నకు, అన్న మిత్ర బృందానికి, మన స్వాముల వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ్. హర హర మహాదేవ్. శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో 2025 సంవత్సరం ఈ సంవత్సరం కూడా 83 మందికి మా శివమాల ధారణ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో మాలధారణ చేయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 41 రోజుల కఠోర శివదీక్ష పూర్తి చేసుకొని ఈరోజు స్వాములమందరం ఇరుముడి కట్టుకొని శ్రీశైలం యాత్ర బస్సులో ఇంకా తగు కార్లలో బయలుదేరడం జరుగుతుంది. ఈ 41 రోజులలో సుమారు 12,000 మందికి నిత్యాన్నదానం, మధ్యాహ్నము అలాగే నైట్ అల్పాహారం శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో మా శివస్వాములు అందరి సహాయ సహకారాలతో మేము నిత్యాన్నదానం చేయడం జరిగింది. అలాగే దాతలు కూడా మాకు కావాల్సిన వాళ్ళు మిత్రులు కూడా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో 41 రోజులు దిగ్విజయంగా కఠోర శివదీక్ష పూర్తి చేసుకొని ఈరోజు శ్రీశైలం యాత్ర బయలుదేరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పొద్దున ఇరుముడు కార్యక్రమాలు ముగించుకొని స్వామివారి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకొని శ్రీశైలం యాత్ర బయలుదేరడం జరుగుతుంది. మాది ఒకటే విన్నపం, శివతత్వం పెంచాలి. ప్రతి సంవత్సరం శివస్వాములు పెరుగుతూ ఉన్నారు. మా జీవిత సంకల్పం ఒకటే, ఒక 1000 మందికి శివమాలలు వేసి ఈ నుంచి పాదయాత్ర వేయాలని ఇంతకుముందు కూడా చెప్పినాం. ఆ సంకల్పం శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి నెరవేరుస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అలాగే శ్రీ మల్లికార్జున భక్త సమాజానికి సేవలు అందించిన దాతలకు, భక్తులకు, ఆలయ కమిటీ వారికి, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ కఠోర దీక్ష 41 రోజులు నేను వేయడం నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఒక 83 మందికి నేను మాల చేసే అదృష్టం ఆ శివయ్య నాకు ఇచ్చిందంటే నేను దాన్ని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. ఆ శివయ్యకి ఎప్పుడు రుణపడి ఉంటా. స్వామి ఆశీస్సులతో ఇంకా 1000 మందికి మాలలేసి సన్మార్గంలో అందరూ నడిచి శివతత్వం పెంచి మీరు కూడా మీ కుటుంబ సభ్యులతోని అమ్మ నాయనని అందరూ మంచిగా చూసుకొని ఉండాలని
తెలియజేస్తూ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కూడా కాపాడాలని ఈ 41 రోజులు కూడా మా భక్త సమాజం నుంచి ఎంతో కఠోర దీక్ష చేసి శ్రీశైలం బయలుదేరడం జరిగింది. దానికి దాతలందరూ సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.